పిల్లలు ఒక్కసారి కమిట్ అయ్యారంటే వాళ్ళ మాట వాళ్ళే వినరు, ఇంకా మన మాట వింటారా? అలాగే మా ఇంట్లో బంకమట్టితో వినాయకుడిని చేసిన తర్వాత ఇంకాస్త బంకమట్టి అయితే మిగిలింది. దాంతో బొమ్మలు చేయమని అడిగింది. అసలు ఎక్కడ చూసిందో ఏమో తెలియదు. నేనైతే ఇప్పుడు దాకా మా పిల్లలకి చేసి చూపించలేదు ఇలాంటివన్నీ. అయినా సరే అడిగింది. సరే చేద్దామని నేను అలాగే పోస్ట్పోన్ చేస్తా ఉన్నాను. ఇంకా లాస్ట్కి ఒక రోజు మధ్యాహ్నంగా కూర్చున్నాం అనమాట చేయడానికి. మొత్తం ఏమేం కావాలో అవన్నీ చేశాను. గ్యాస్ స్టవ్, ఇలాగ వంట చేసుకునేది, కడాయి, అలాగే గరిటెలు, రోలు, ఫోను, ల్యాండ్ లైన్, అన్నీ చేశాను. నాకేమేమి వచ్చి అవన్నీ చేసి ఇచ్చేసాను. ఇంతకుముందు మా స్కూల్స్లో ఎగ్జిబిషన్ జరిగేదనమాట. పై ఆఫీసర్స్ ఎవరన్నా వస్తుంటే ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చేసి తీసుకురమ్మని చెప్పేవాళ్ళు. ఇల్లులు అంటే అట్ట ముక్కలతో కానీ ధర్మగోలతో కానీ ఇల్లులు, బంకమట్టితో బొమ్మలు చేసి తీసుకురమ్మని చెప్పేవాళ్ళు. ఎవరిదైనా బాగుంది అనిపిస్తే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్లు అలా ఇచ్చేవాళ్ళు అనమాట. అట్లా చిన్నప్పుడు చేసేదాన్ని. ఇప్పుడు స్కూల్స్లలో ఇలాంటి యాక్టివిటీస్ ఉన్నాయా చెప్పండి? హలో ఖుషి, ఏం చేస్తున్నావు? నేనే కాదు, ఈ వీడియో చూస్తున్న చాలా మంది కూడా వాళ్ళ చిన్నతనంలో ఇలాంటి బొమ్మలు చేసే ఉంటారు. ఇలా బంకమట్టితో బొమ్మలు చేయడం అనేది కూడా ఒక ఆర్ట్. ఇలాంటి కళలన్నీ మనతో పాటే అంతరించిపోకుండా మన పిల్లలకు కూడా నేర్పిద్దాం.